హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో నచ్చితే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి. పిల్లల దగ్గరికి మిస్ అమ్మ వచ్చేసరికి ఆరు పిల్లల దగ్గర పడుకొని ఉంటుంది. ఒక్కసారిగా ఆరు చూసి మిస్ అమ్మ షాక్ అయిపోతుంది. ఇక అయోమయం చేసి ఆరు అక్కడి నుంచి తప్పించుకుంటుంది. అసలు ఏంటి అక్క సంబంధం లేకుండా మాట్లాడింది, అంతేకాకుండా నన్ను కాఫీ తాగని చెప్పేసి అలా వెళ్ళిపోయింది. అసలు అక్క పిల్లల దగ్గర ఎందుకు పడుకుంది? అయినా దీని గురించి పక్కన పెట్టి ఫస్ట్ పిల్లల్ని నిద్ర నుంచి లేపాలి. ఎందుకంటే క్రమశిక్షణ పేరుతో ఇక ఈయన పిల్లల్ని అలా పెంచారు కాబట్టి అదే ప్రకారంగా వీళ్ళని నిద్ర లేపాలని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పిల్లలు కాస్త నిద్రలో ఉంటారు. పిల్లలు లేవండి అని చెప్పేసి ఈ విధంగా మిస్సం వచ్చి పిల్లలను లేపుతుండగా అప్పుడు అంజు, అమ్ము, ఆనంద్ అందరూ కలిసి కోపంగా చూస్తూ ఉంటారు. అయినా నువ్వు మా రూమ్లోకి ఎందుకు వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతున్నావు అని చెప్పేసి పిల్లలందరూ కలిసి మిస్సమ్మ మీద అంటూ ఉంటారు. ఇక నేను లేపడం కాదు, ఎందుకంటే టైం చూడండి, మీరు జాయిన్ చేయాలి. అంతేకాకుండా మీ డాడీ పెట్టే రూల్స్ కూడా మీకు ఆల్మోస్ట్ తెలుసు, నేను చెప్పనక్కర్లేదు. అందుకనే ముందు మిమ్మల్ని లేపుతున్నాను. ఒకవేళ మీరు లేవలేదని డాడీకి తెలిసిందో మీ ఇష్టం అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు మెల్లగా అంజు అమ్మును ఆనంద్ని పిలుస్తుంది. అయినా మిస్సమ్మ చెప్పేది మాత్రం నిజం. ఎందుకంటే నిజంగా డాడీకి తెలిస్తే మనకి మళ్ళీ డాడీ పనిష్మెంట్ ఇస్తాడు. అందుకనే మనం వెళ్ళి ఇక జాయిన్ చేసింది బెటర్, ఎక్సర్సైజ్ కూడా చేసుకోవాలని చెప్పేసి ఇక అంజు పాప అందరికీ చెప్తూ ఉంటుంది. అయినా మేము నీ మాట విని రావట్లేదు, ఎందుకంటే మా డాడీ మీద ప్రేమతో మేము వెళ్తున్నాం అని చెప్పేసి పిల్లలందరూ కలిసి గార్డెన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఈలోపు లీలా వంట చేస్తూ ఉండగా రాత్రి పిల్లలకి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాడు. మరోవైపు లీలా పిల్లలను చూసి షాక్ అయిపోతుంది. ఏంటి పిల్లలు ఇంత ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచి ఎక్సర్సైజ్ చేయడమా? ఇక మిస్ అమ్మ సార్ మనసులో సేమ్ అరుంధతి అమ్మ ఎలాగో అలాగే ఫిక్స్ అయ్యేలా ఉంది. అమ్మో, ఈ విషయం ఎలాగేమో మనోహరమ్మకు చెప్పాలి అని చెప్పేసి ఇక గబగబా రూమ్ దగ్గరికి వస్తుంది. మనోహరి మాత్రం నిద్రపోతూ ఉంటుంది. అమ్మగారు ఏంటి, ఎందుకు కొంపలు మునిగేలా అలా ఎందుకు అరుస్తున్నావు? నా నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావా? కొంపలు నెయ్యి మునుగుతున్నాయి అమ్మగారు. ఏంటంటే ఒకసారి బయటికి వచ్చి చూడండి, అప్పుడు ఏంటో మీకు అర్థమవుతుంది. ఏంటి నీ గొడవ? అబ్బా ఒకసారి మీరు రాండి అమ్మగారు, చూస్తారు కానీ బయట అని చెప్పేసి లీలా మనోహర్ని తీసుకొని అలా బయట చూపెడుతుండగా రాత్రి పిల్లలకు ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాడు. అది చూసి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది. అదేంటి పిల్లలు ఇంత మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ ఎలా చేస్తున్నాడు? అంతేకాకుండా మిస్సమ్మ మాటలు వినకుండా నేను చేశాను కదా అలా అని చెప్పేసి ఇక ఇలా ఎలా చేస్తున్నారు పిల్లలు అని చెప్పేసి ఈ విధంగా మనోహరి అంటుంది. లేదమ్మా, మిస్సమ్మ పిల్లల రూమ్ దగ్గరికి వెళ్ళి పిల్లల్ని కన్విన్స్ చేసి ఎక్సర్సైజ్ తీసుకొచ్చింది. ఇక మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ ఇక్కడ మాత్రం ఏది జరగట్లేదు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో అమర్ కాస్త మిస్సమ్మకు లొంగడు, అది మాత్రం నిజం. ఏంటి లొంగబోయేది? ఆల్రెడీ పిల్లలు లొంగారు, ఇక ఒకసారి మాత్రమే ఉన్నాడు అని చెప్పేసి ఈ విధంగా లీలా అంటూ ఉంటుంది. తెల్లారిపోతుంది. ఈలోపు ఇక అమర్ లేచి చూసేసరికి టైం అవుతూ ఉంటుంది. ఇక ఈ మిస్సమ్మ చేపట్టి నిద్ర మొత్తం వేస్ట్ అయిపోయింది అని చెప్పేసి పిల్లలు లేచారా లేవరు అని చెప్పేసి అలా వెంటనే హాల్లోకి వచ్చేసరికి ఇక టీ తాగుతూ ఉంటారు. ఏంట్రా లేట్ అయిందని చెప్పేసి ఈ విధంగా అడుగుతూ ఉంటుంది అమర్ తల్లిదండ్రులు. పిల్లలు అని చెప్పేసి అడుగుతుండగా అదేంట్రా పిల్లలు ఆల్రెడీ లేచి ఇక జాయింగ్ కూడా చేస్తున్నారు, అంతేకాకుండా రాత్రి దగ్గరుండి మరి మిస్ అమ్మ ఇక ఎక్సర్సైజ్ కూడా చేయించుతుందిరా అని చెప్పేసి
ఈ విధంగా చెప్పేసరికి అప్పుడు వెంటనే అమర్ అలా బయటికి వెళ్ళి పిల్లల్ని చూస్తూ ఉంటాడు. ఇక పిల్లలు కాస్త ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే ఇక ఆరు జ్ఞాపకం తెచ్చుకుంటాడు. పిల్లల్ని దగ్గరుండి ఎక్సర్సైజ్ చేయించింది. ఇక పిల్లల్ని శ్రద్ధగా చూసుకుంది. ఆ ఒక్కసారిగా మిస్సమ్మ రూపంలో ఆరు జ్ఞాపకం వస్తుంది. ఏంట్రా ఇక ఒక్కసారిగా నా కోడలు గుర్తొచ్చిందా? అయినా కోడలికి తీసిపోలేదు మిస్సమ్మ. ఎలా పొద్దున్నే లేచి తను గబగబా పనులు చేస్తుందో ఇప్పుడు మిస్సమ్మని చూస్తుంటే నా కోడలు గుర్తొస్తుందిరా అని చెప్పేసి విధంగా అంటుండగా అక్కడి నుంచి అమర్ మాట్లాడకుండా సైలెంట్గా పైకి వెళ్తాడు. ఈలోపు టిఫిన్లన్నీ రెడీ చేస్తుంది తన స్వయంగా మిస్సమ్మ. ఇక మరోవైపు అలా స్నానానికి వెళ్ళిపోతాడు. అదే సమయానికి రూమ్లోకి వస్తుంది మిస్సమ్మ. అప్పుడు వెంటనే మిస్సమ్మ వచ్చిందనుకొని వెంటనే అలా డోర్ తీస్తాడు. టవల్ కావాలని చెప్పేసి బాగిని అడుగుతూ ఒక మాట చెప్తూ ఉంటాడు. బాగి అని చెప్పేసి ఒక్కసారిగా మిస్సమ్మను పిలిచేసరికి ఇక బాగి కాస్త అలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అయినా నువ్వు చాలా మంచిదానివి, పరిస్థితుల వల్ల ఇలా జరిగిందే కానీ ఇక నువ్వు కావాలని ఏది చేయలేదని నాకు అర్థమైంది బాగి అని చెప్పేసి అమర్ చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్లో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఒక పొరపాటు కూడా జరిగింది బాగి, పరిస్థితుల వల్ల నేను చాలా అపార్థం చేసుకొని తప్పుగా మాట్లాడాను. ఇక ఎప్పుడు నిన్ను పొరపాటుగా అపార్థంగా ఇక ఊకే బనాయించినట్టు కూడా మాట్లాడను అని చెప్పేసి మిస్సమ్మకు సారీ చెప్తుండగా అప్పుడు మిస్సమ్మ కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. అంతేకాదు బాగి, ఇంక ఎప్పుడు నువ్వు మోసం చేసేవని కూడా అనను, సారీ టవల్ ఇవ్వవని చెప్పేసి అంటుండగా అప్పుడు తన ఆనందం అంతేకాకుండా కళ్ళల్లో ప్రేమ అలా వెంటనే బెడ్ మీద ఉన్న టవల్ తీసుకొని ఇక అమర్ దగ్గరికి పరుగులు తీసుకుంటూ టవల్ వెళ్ళడానికి వెళ్తుండగా సడన్గా టవల్ తీసుకుంటుండగా అదే సమయానికి ఇక ఒక్కసారిగా బాగి కాస్త అమర్ మీద పడుతుంది. ఇక వెంటనే వాటర్ కాస్త వాళ్ళిద్దరి మీద పడుతూ ఉంటుంది. అలా ఒకరికి ఒకరు ప్రేమగా కళ్ళల్లో చూస్తూ ఉండిపోతారు. అలా ఒక్కసారిగా సారీ అని చెప్పేసి బాగి అలా బయటికి వస్తుంది. ఇక మరోవైపు తను తడిచిన బట్టలు చూసి మనోహరి షాక్ అయిపోతుంది. అదే సమయానికి లోపల ఏం జరిగిందే, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది లీలా, నాకు అర్థం కావట్లేదే అని చెప్పేసి కంగారు పడుతుండగా అప్పుడు లీలా, ఏం జరుగుతుందమ్మా, జరిగేదే జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నవే, నిజమమ్మ గారు, ఒక్కసారి సార్ను చూడు, తడిసిన బట్టలతో, అదే తడిసిన బట్టలు మిస్సమ్మ కూడా ఉన్నాయి, అంటే ఇప్పుడు లోపల ఏదో జరిగిందన్నమాటే. ఇక నీ కొంప కొల్లేరమ్మా, ఎందుకంటే ఆల్రెడీ మిస్సమ్మ ఏదో జరిగింది సార్తో అని చెప్పేసి అంటుండగా ఇక లీలా మాటలు విని మనోహరి కాస్త షాక్లో ఉండిపోతుంది. ఏం జరగబోతుందో తెలుసు.